ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్కు గట్టి షాక్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో భారీగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఉండడంతో ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం ప్రారంభం కాగానే వైసీపీ అలర్ట్ అయింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే వైసీపీ తరపున ముద్రగడను బరిలోకి దించేందుకు సిద్ధమైంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. మంచి సమయం చూసి పార్టీలో చేరుతానని, త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తానని ముద్రగడ తెలిపారట. సీఎం జగన్ ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోటా నరసింహం ముద్రగడ నివాసంలోనే భేటీ అయి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి ముద్రగడ పద్మనాభం గతంలోనే వైసీపీలో చేరాలనుకున్నారు. చాలా కాలంగా ఆయన వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు కూడా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఇచ్చి 5% రిజర్వేషన్లు రద్దు చేసినా ముద్రగడ పెద్దగా మాట్లాడలేదు. జనవరి 1వ తేదీన ఆయన స్వగ్రామంలో సమావేశం పెట్టి వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించాలని అనుకున్నారు. ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధమైందని చెబుతున్నారు. కానీ తరువాత వైసీపీ పెద్దలు వెనకడుగు వేయడంతో ముద్రగడ అధికారిక ప్రకటన చేయలేదు. వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో టీడీపీ లేదా జనసేనలో చేరుతారని కూడా అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. అయితే ఇప్పుడు పవన్పై నిలబెట్టడానికి ఆయనే సరిపోతారని వైసీపీ అనుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముద్రగడ లేక అతని కొడుకు గిరిని పిఠాపురం నుంచి బరిలోకి దింపేందుకు ఒప్పించాలని వైసీపీ భావించింది. అలాగే వంగా గీతను కాకినాడ పార్లమెంటు పరిధిలో మరొక స్థానంలో పెట్టాలని భావిస్తోంది. పవన్ మాత్రం తాను పోటీ చేసే స్థానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న జనసేనాని మాత్రం దాని గురించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. పిఠాపురం అటు గాజువాకలో మరోమారు సర్వేలు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ పోటీ చేస్తేనే ఈ లెక్కలన్నీ, లేకపోతే వంగా గీతానే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.